ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయినావు మేడం? 4 ఇంటర్వ్యూస్ అటెండ్. ఏ కంపెనీస్? ప్రాజెక్ట్ ఇన్ఫోసిస్ అండ్ ప్రైమస్ గ్లోబల్ టెక్నాలజీ సొసైటీ లైక్ పేరు అన్ని పిలవండి. సో దట్ పిలవండి కంపెనీ షెడ్యూల్. సో దట్ ఈ మూడిలో ఎందుకు రిజెక్ట్ అయినావు? ఇంకా అవ్వలేదు సార్. సెకండ్ ఫస్ట్ రౌండ్ ఏంటంటే ఒక కంపెనీ ఏమో పొజిషన్ ఓవర్ పెట్టామని చెప్తాను. నేను ఇన్ఫోసిస్ ఏంటంటే ఫేస్ టు ఫేస్ వెళ్ళాను. అది ఇంకా ఏం స్టార్ట్ చేయలేదు. ఫేస్ టు ఫేస్ వెళ్ళినావా? నిజమేనా? అంటే ఫస్ట్ టైం కొంచెం భయం ఉంటుంది. ఎంత భయం ఉండే? చాలా భయం. ఫేస్ టు ఫేస్ వెళ్ళాలంటారా వద్దంటారా? చెప్పమని చెప్తాను సార్ నేనైతే. సో దట్ ఇక్కడ మీరు భయంతో అండ్ కాన్ఫిడెంట్ లెవెల్స్ కూడా పెరుగుతాయి ఇంకా. సో దట్ ఇక్కడ ఎవరు చెప్తున్నారు తెలుసమ్మా? సో ఫేస్ టు ఇంటర్వ్యూ అంటేనే ఫస్ట్ థింగ్ భయం, కాళ్ళు చేతులు గజ 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 వణికే డ్యూమా మేడానికి. దట్ ఫేస్ టు ఫేస్ అంటే నా దగ్గరికి ఎన్నిసార్లు వచ్చి అడిగిందో, సార్ కంపెనీ గురించి అడగండి, ఎవరైనా ఉన్నారా, ఎన్ని రెఫరెన్స్ ఉన్నారా, 100 సార్లు అడిగింది. ఎందుకు ఫేస్ టు ఫేస్ సార్, ఫేస్ టు ఫేస్ అని. కానీ వన్స్ ఒకసారి అటెండ్ అయిన తర్వాత టోటల్ ఆ ఎక్స్పెక్టేషన్స్ అనేది టోటల్ చేంజ్ అయిపోయింది. అండ్ కాన్ఫిడెంట్ లెవెల్స్ కూడా పెరుగుతాయి ఇంకా. సో దట్ ఇక్కడ ఎవరు చెప్తున్నారు తెలుసమ్మా? సో కూడా ఫేస్ టు ఫేసేనా? సెకండ్ రౌండ్ ఫేస్ టు ఫేస్. ఇన్ఫోసిస్ ఫేస్ టు ఫేస్. సో దట్ ఇక్కడ మీరు వర్చువల్ అంటేనే కంపెనీ వాళ్ళు చాలా భయపడతారు, మీ మీద 100 రకాల క్వశ్చన్స్ వస్తాయి. కానీ వన్స్ మీరు ఒక్కసారి ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయితే మిమ్మల్ని ఆపేటోళ్ళు ఎవరు ఉండరు. 200% యూ కెన్ గెట్ ది జాబ్ ఈజీలీ. సో ఎందుకు నేను అంత గట్టిగా చెప్తున్నానంటే మీకు ఇండస్ట్రీ లెవెల్లో ఏవైతే స్కిల్స్ అవసరం ఉన్నాయో ఆ స్కిల్స్ అనేటివి ఇక్కడ నేర్పేయగలుగుతున్నాం కాబట్టి మీరు ఏ 1 వీక్ అయినా కూడా అలా స్వీట్ బాక్స్ లేకుండా సెలెక్ట్ అయిన వాళ్ళు లేకుండా ఎప్పుడైనా ఉందా? మీరు జాయిన్ అయ్యాక ఒక 3 months 4 months అవుతుంది. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మెయిన్ ఫ్రేమ్స్ టెక్నాలజీ. మీరు టెక్నికల్గా స్ట్రాంగ్ అవుతాయి. వై? బికాస్ ఇక్కడ చెప్పే ఫ్యాకల్టీస్ అంత రియల్ టైంలో అంత ప్రొఫెషనల్స్ ఉన్నారు కాబట్టి ఆ కంపెనీలో మీరు ఒక 5 years ఎక్స్పీరియన్స్ కావాల్సిన స్కిల్స్ కూడా మనం ప్రొవైడ్ చేయగలుగుతున్నాం కాబట్టి సో వితౌట్ ఫెయిల్ సో వీఆర్ గెటింగ్ ది సక్సెస్ ఈచ్ అండ్ ఎవరీ. ఇక్కడ స్టూడెంట్స్ చిన్న చిన్న మిస్టేక్స్, పెద్ద పెద్ద మిస్టేక్స్ కాదమ్మా, ఈ చిన్న చిన్న మిస్టేక్స్ వల్లనే మీకు కావాల్సిన పెద్ద పెద్ద డ్రీమ్స్, పెద్ద పెద్ద సక్సెస్ అనేటివి ఆగిపోతూ ఉన్నాయి. సో ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కావాల్సింది జాబే. ఎస్ఆర్నో? ఎస్ఆర్నో? దానికి కావాల్సిన డైలీ మిమ్మల్ని సెమినార్ చెప్పమంటే భయం మీకు. ఈ పని రెగ్యులర్గా చేస్తే నీకు జాబ్ వచ్చేస్తుంది, కానీ దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు, ఓన్లీ జాబ్. సో దట్ ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎంతమంది ఉన్నారు? అప్కమింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు, ఆల్రెడీ మెయిన్ ఫ్రెండ్స్ మీద జాబ్లు కొట్టిన వాళ్ళు కూడా ఉన్నట్లున్నారు. సో దట్ ఇక్కడ మళ్ళీ చెప్తున్నామా, ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ ఉంది, మీరు బిఫోర్ చూసుకుంటే మనకు 1, 2, 3 షెడ్యూలింగ్స్ ఉండేవి. ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ డే ఒక 5 to 10 ఇంటర్వ్యూస్ కాల్స్ వస్తున్నాయి. ఈ 2 monthsలో మీరు కొంచెం గట్టిగా ప్రాక్టీస్ చేస్తే, గట్టిగా ఫోకస్ చేస్తే ఈ ఇయర్ ఎండింగ్ లోపు బిఫోర్ 31st నైట్ కల్లా నీ మెయిల్ ఐడిలో నువ్వు ఆఫర్ లెటర్ ఉండేటట్లు చూసుకోరు. దానికి కర్త కర్మ క్రియ నువ్వు మాత్రమే, మీ ఇంట్లో వాళ్ళు కాదు, శంకర్ సార్ కాదు, అశోక్ సారు అంతకంటే కాదు, మీ పేరెంట్స్ అయినా, మీ ఇంట్లో వాళ్ళైనా, మీ ఫ్రెండ్స్ అయినా, మేమైనా వీఆర్ రెడీ టు సపోర్టింగ్ యూ. నువ్వు గట్టిగా పర్ఫార్మెన్స్ చేస్తేనే నడుస్తుంది. సో దట్ నువ్వు గట్టిగా కాన్సన్ట్రేట్ చేస్తే నీకు ఎన్ని జాబులు కావాలి? ఒక జాబు నీకోసము మాదాపూర్ గచ్చిబౌలిలో ఒక కంపెనీలో ఒక చైర్ వెయిట్ చేస్తూ ఉంది. సో దట్ నువ్వు గట్టిగా కాన్సన్ట్రేట్ చేస్తే నీకు ఎన్ని జాబులు కావాలి? సో దట్ ప్లీజ్ థింక్ ప్రాపర్లీ. ఆల్ ది బెస్ట్. సో దట్ డెఫినెట్లీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరంలో అందరూ జాబులు కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్ ఆర్ నో? థ్యాంక్ యూ.